చాట్ జీపీటీ ఇప్పటికే అందరికీ తెలుసు. మరి సెర్చ్ జీపీటీ నిజంగా కొత్తదా? అయితే ఇది గూగుల్ వేగాన్ని కొనసాగించగలదా? ఇతర పోటీదారులు గూగుల్ సెర్చ్ని అడ్డుకుని నిలబడగలరా? కొత్తగా వస్తున్న సెర్చ్ జీపీటీ ఇంటర్నెట్ని ఉపయోగించే విధానాన్ని మార్చగలదా? అసలు గూగుల్ ఎందుకు ఆందోళన చెందాలి? చాట్ జీపీటీ మార్కెట్లో సంచలన ఎంట్రీని చూపించిన మాట వాస్తవమే. అయితే ఇప్పుడు రాబోయే సెర్చ్ జీపీటీని సరికొత్తగా చూడాల్సి ఉంటుందా అంటే అంత కొత్తదనమేమీ ఉండదు అనే సమాధానమే టెక్ నిపుణులు చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్కి చెందిన బింగ్ ఓపెన్ ఏఐ రూపొందించిన జీపీటీ ఫౌండేషన్ ఏఐ మోడల్స్పై ఆధారపడింది. ఇప్పటికే బింగ్ గూగుల్ తర్వాత రెండో స్థానంలో ఏఐ ఆధారిత సెర్చ్ బ్రౌజింగ్ అనుభవంలో ఆచరణాత్మక ప్రయోగాలను ప్రదర్శించింది, ప్రూఫ్ కూడా చేసుకుంది. ఇక సెర్చ్ జీపీటీ కూడా ఆ పరిధిలోనే ఉంటుందనేది అంతా అనుకుంటుంది. అయితే ఏఐ సెర్చ్ అల్గారిథం ఫాలో అప్ల కోసం ప్రశ్నలను గుర్తుంచుకునేలా చేయడం ద్వారా దీన్ని మరింత మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఫలితంగా సెర్చ్ జీపీటీ అనేది బిజినెస్ సెర్చ్ ఉత్పత్తుల్లో ఏఐ ఎలా ఫిట్ అవుతుందో చూడడానికి ప్రారంభ దశ ప్రయోగంగా ఆ సంస్థ పేర్కొంటుంది. ఇక సెర్చ్ జీపీటీ భవిష్యత్తును బిగ్ టెక్ ద్వారా ఎలా మానిటైజ్ చేయొచ్చో చూడడానికి ఇది కీలకంగా మారింది. అయితే సెర్చ్ జీపీటీ కంటే ముందే గూగుల్ ఇంటర్నల్ టెస్ట్ ప్రోడక్ట్ సెర్చ్ అనుభవాన్ని ఆవిష్కరించింది. అలాగే ఇది ఆ ఏడాది మే నెలలో ఇది దాని తాజా ఏఐ మోడల్ జెమినీ ద్వారా ఏఐ ఆధారిత సెర్చ్లో కొత్త ఫీచర్ల పరిధిని మరింతగా విస్తరించింది. దీనితో గూగుల్ ఏఐ ఆధారిత సెర్చ్ అనుభవం దాదాపుగా రాబోయే సెర్చ్ జీపీటీ లాగానే ఉంటుంది. అయితే ఈ రెండింటిలో కీలకమైన తేడా ఏంటంటే గూగుల్ సెర్చ్ స్థానంలో ఇప్పటి వరకు ఆధిపత్యం చెలాయించినప్పటికీ దాదాపుగా అలాగే ఉంటున్న ఇతర ఇంటర్ఫేస్లు అల్గారిథంలు వాటి సామర్థ్యాన్ని మరింతగా మెరుగుపరుస్తూ గట్టి పోటీని ఇవ్వగలరని, ప్రపంచవ్యాప్తంగా గుత్తాధిపత్యాన్ని కలిగి ఉన్న ఈ పరిశ్రమల్లో గూగుల్ని అధిగమించగలరనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా చెప్పాలంటే గూగుల్ లేదా ఓపెన్ ఏఐ తీసుకొస్తున్న ఈ కొత్త సెర్చ్ ప్లాట్ఫామ్లు ఇంకా బహిరంగంగా అందుబాటులో లేవు కనుక ఇప్పుడిప్పుడే వాటి సామర్థ్యాలను స్పష్టంగా అంచనా వేయడం కాస్త కష్టంగానే ఉంటుంది. ఇక ఇప్పటికే గూగుల్తో పోటీ పడుతున్న బింగ్ బహుశా గూగుల్ ఓపెన్ ఏఐ పోటీదారుల్లో బాగా ప్రసిద్ధి చెందిందనే అభిప్రాయం ఉంది. అలాగే మరో స్టార్టప్ పర్ప్లెక్సిటీ కూడా ఏఐ సెర్చ్లో దూసుకుపోతుంది. దీనికి ఎన్విడియా జెఫ్ జోసెఫ్ కూడా మద్దతు ఇచ్చారు. ఇక చిన్న స్వతంత్ర పోటీదారుల్లో గోప్యత కేంద్రీకృత బ్రౌజర్ అయిన బ్రేవ్ ఏఐ సెర్చ్ ఫీచర్ u.com కి చెందిన ఏఐ సెర్చ్ కోమో, ఫిన్, వాల్డోలు కూడా మార్కెట్లో పోటీ పడుతున్నాయి. అయితే గూగుల్, మైక్రోసాఫ్ట్ ఓపెన్ ఏఐల అంత లోతైన సక్సెస్ మాత్రం అవి చూడలేదు. ఇక ఇతర సెర్చ్ ఇంజన్లు పెద్దగా ప్రభావం చూపలేవు అనడానికి మరో కారణమేంటంటే గూగుల్కి ఏది మంచిదో అది సాధారణంగా ఇతర సెర్చ్ ఇంజన్లకు కూడా మంచిది అని నిపుణులు చెబుతున్నారు. ఒక కంటెంట్ గూగుల్లో మంచి ర్యాంకులో ఉంటే అది ఇతర సెర్చ్ ఇంజన్లలో కూడా మంచి ర్యాంక్ని పొందే అవకాశం ఉంది. ఉదాహరణకు డక్ గో సెర్చ్ ఇంజన్ కొన్ని సంవత్సరాల క్రితం గోప్యతపై కఠినమైన నియమాలను పెట్టుకుని చాలా మందిని ఆకర్షించింది. అయితే దీనికి తప్పుడు సమాచారంపై పబ్లిక్ పాలసీ లేకపోవడం వల్ల మొదట్లో ఫ్రీ స్పీచ్ సెర్చ్ ఇంజన్గా పేరు పొందింది. రాజకీయంగా సాంప్రదాయవాదులుగా గుర్తించబడిన చాలా మంది శోధకులు డక్ గోను ఆశ్రయించారు. అయితే కంటెంట్ను ఎప్పుడు ఆప్టిమైజ్ చేస్తున్నారో తెలుసుకోవడానికి ఈ రకమైన సమాచారం సహాయపడుతుంది. కాబట్టి గోప్యతతో పాటు నిర్దిష్టమైన సమాచారం కూడా ముఖ్యమే కాబట్టి అది సమస్యను ఎదుర్కొంది. అయితే రాబోయే ఈ కొత్త సెర్చ్ ఇంజన్లలో మన ఇంటర్నెట్ వాడకంలో ఏదైనా మార్పు ఉంటుందా అంటే అవుననే సమాధానమే వస్తుంది. సెర్చ్తో పాటు టార్గెటెడ్ ప్రకటనల పని విధానంలో కూడా పెద్ద ఎత్తున మార్పు వస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం సెర్చ్ ఇంజన్ సర్వీస్ ప్రొవైడర్లు ఇంటర్నెట్ యాక్టివిటీని ట్రాక్ చేస్తారు. అలాగే ఇంటర్నెట్ వినియోగం ఆధారంగా ప్రకటనలు అందిస్తారు. బదులుగా ప్రకటనదారుల నుంచి కమిషన్లను పొందుతారు. ఇక చాట్బాట్ లాంటి ప్లాట్ఫామ్లలో ఇంటర్ఫేస్ డిజైన్ కారణంగా ఇది మారడంతో పాటు భారీ ప్రభావాన్ని కూడా చూపిస్తుంది. ప్రతి సంవత్సరం గూగుల్ పేరెంట్ ఆల్ఫాబెట్ వార్షిక ఆదాయంలో సగానికి పైగా ఈ సెర్చ్ ఇంజన్ నుండే వస్తుంది.
ఇక వినియోగదారుల కోసం వచ్చే పెద్ద మార్పు ఏంటంటే కొత్త వెబ్సైట్లను కనుగొనడంలో ఏఐ చాట్ ఇంటర్ఫేస్లు సమాచార వనరులను మరింత దగ్గరగా నియంత్రిస్తాయి. అయితే ఈ మార్పుతో గూగుల్ ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్న కూడా వస్తుంది. ఏప్రిల్, జూన్ మధ్య గూగుల్ తన సెర్చ్ వ్యాపారం నుంచి $48.5 బిలియన్ సంపాదించింది. వాస్తవంగా చెప్పాలంటే దాని ప్రధాన వ్యాపారంలో ఎక్కువ భాగం సెర్చ్ ఇంజన్ పైనే ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితిని బట్టి ఏఐ సెర్చ్ రేసులో ఎవరు మెరుగైన, శక్తివంతమైన ఏఐ మోడల్ను కలిగి ఉన్నారో వారు గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఓపెన్ ఏఐకి సంబంధించిన GPT-4, అలాగే మెటాకు చెందిన లామా 3.1, ఆంథ్రోపిక్స్ క్లౌడీ 3.5 సానెట్ ఈరోజు సెర్చ్ ఇంజన్లో పోటీకి రెడీగా ఉన్నాయి. ఇవి గూగుల్కి చెందిన జెమినీ 1.5 ప్రోని సవాల్ చేయడానికి అధిగమించే స్థాయిలో ఉన్నాయి. అయితే గూగుల్ అన్నింటికి భిన్నంగా ఇప్పటికే వినియోగదారుల్ని ఆకట్టుకొని వాళ్ళలో భాగం కూడా అయ్యింది. ఇక రాబోయే ఓపెన్ ఏఐ కొత్తది, దాని పనితనం తేలాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య 30 సంవత్సరాల ఆధిపత్యాన్ని కలిగి ఉన్న గూగుల్ని ఓవర్ నైట్లో తొలగించే అవకాశం లేదన్నది నిపుణులు గట్టిగా చెబుతున్న మాట. ఇక చివరికి ఏమవుతుందన్నది భవిష్యత్ టెక్నాలజీ నిర్ణయించాల్సిందే. For more videos like this, subscribe Big TV channel.